ఇలాగే కొనసాగుతుందా? అలాగే 4 గంటలు 17 ప్రశ్నలు రఘురామకృష్ణరాజు గారి కేసు వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి శాసనసభ ఉపసభాపతి నర్సాపురం మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు గత ప్రభుత్వంలో సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో నిందితులపై విజయనగరంలో విచారణ కొనసాగుతుంది. అప్పటి సిఐడి డిఐజీ బీహార్ కేడర్ ఐపీఎస్ సునీల్ నాయక్ ఆదివారం వచ్చారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మహిళా పోలీస్ స్టేషన్లో 4 గంటల పాటు సునీల్ నాయక్ ని విజయనగరం ఎస్పీ దామోదర్ విచారించి 17 ప్రశ్నలు సంధించారు. రఘురామను అప్పటి సిఐడి ఎస్పీ విజయపాల్ విచారిస్తుండగా అక్కడికి మీరెందుకు వెళ్లారు అంటూ ప్రశ్నించారు. దీనిపై నాయక్ మౌనం దాల్చినట్లు తెలుస్తోంది. ఒక ఎంపీని అరెస్ట్ చేసే ప్రక్రియను ఎందుకు వీడియో తీయలేదు, నిబంధనలు ఎందుకు పాటించలేదు అని ప్రశ్నించారు. గుండె శస్త్రచికిత్స చేసుకున్న వ్యక్తిని వైద్యుడి పర్యవేక్షణ లేకుండా హైదరాబాద్ నుంచి గుంటూరు తరలించడంతో పాటు ఆ రోజు పరిణామాలపై పలు ప్రశ్నలు సంధించారట. సునీల్ నాయక్ దేనికి సూటిగా బదులివ్వలేదని సమాచారం. రఘురామ రచ్చబండలో చేసిన వ్యాఖ్యలు, వాటి వీడియో క్లిప్పులపై ఫోరెన్సిక్ పరీక్షలు చేయించకుండానే అవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఎలా నిర్ధారణకు వచ్చారు? డిప్యుటేషన్ పై ఏపీకి వచ్చిన మీరు ఇలాంటి పనులతో కొందరి మెప్పు పొంది ఇక్కడే ఉండిపోవాలని ఆశించారా అని అడగ అలాంటిదేమీ లేదని చెప్పినట్లు తెలుస్తోంది. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ మాటలను ఎలా విశ్వాసంలోకి తీసుకుని ఈ కేసులో సాక్ష్యంగా పరిగణించారని అడగ ఆయన రాతపూర్వకంగా అందించినప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చిందని బదిలిచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగాలేదని సునీల్ నాయక్ను చెప్పినట్లు సమాచారం. మరో వారం రోజుల్లో విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఏపీలో హైకోర్టు సునీల్ నాయక్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ కూడా ఈరోజు